హాయ్ అందరికీ. టైం ఇప్పుడు 3 అయింది. ఎందుకు మనము ఈ టైంలో లేసామంటే వీడియో చివరిదాకా చూడండి చెప్తాను. అందరూ లేచి వెళ్తూ ఉన్నారు అక్కడికి, సెంటర్ దగ్గరికి. ఏమి అని చెప్పి చూస్తే ఇప్పుడు చూడండి ఎవరి కోసం వెళ్తున్నాం అనేది చూపిస్తాను. ఈయన కోసం. ఏందది, ఆల్రెడీ ఈవినింగ్ ఒక వీడియో పెట్టాను కదా ఊరేగింపు మళ్ళీ అనుకుంటున్నారా? ఇది సెకండ్ డేనే. అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, సెకండ్ డే ఫస్ట్ గుంటు వాళ్ళది డే 2. ఆ డే 2లో ప్రతిరోజు దేవుడు 2 సార్లు వస్తాడు. ఒకటి చిన్న దేవుడు సాయంత్రం వచ్చేది, చిన్న పల్లకి అలంకరణ అంతా. నెక్స్ట్ సాయంత్రం అయిపోయిన తర్వాత నైట్ అంటే తెల్లవారుజామున మనకు 2, 3 అలా ఉంటుంది. ఆ టైంలో వచ్చే దేవుడు వచ్చేసి పెద్ద దేవుడు, పెద్ద అలంకరణ ఉంటుంది. సాయంత్రం దేవుడు దింపేటప్పటికి యాక్చువల్గా 9, 8 కల్లా అయిపోతుంది. ఈరోజు 10 అయింది. అదే నిన్న. ఆ దేవుణ్ణి దింపి పెద్ద దేవుణ్ణి రెడీ చేసుకొని తీసుకొని వస్తారు. అప్పటికి 2 అవుతుంది. కిందికి వచ్చేప్పటికి 3 అయింది ఈరోజు. 3 గంటలకు అందుకు మేము లేచి అక్కడికి వెళ్తే అక్కడ అంతా ఊరేగింపుకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు అన్నీ చేస్తారు. అలా అయిపోయిన తర్వాత డ్రమ్స్ కానీ, పాటలు కానీ, ఇంకొకటి నేను ఈవినింగ్ దాంట్లో ఒక డ్యాన్స్ది పెట్టాను కదా, అది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అది ఏంటంటే తప్పుగా అనుకోవద్దు, స్వామి దగ్గర ఏంది వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు అవన్నీ అని. యాక్చువల్గా ఆ కాలంలో నర్తకిలు కానీ, మేము మామూలుగా మాకు ఒక తెలిసి నుంచి భోగములు అలా అంటాం, కానీ నర్తకిలు అప్పట్లో ఆయన ముందర నాట్యం చేసేవాళ్ళు ఆయన ఊరేగింపు వచ్చినప్పుడు. అది ఆయనకి ఇష్టం. అందుకు ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగిస్తారు ఇక్కడ వాళ్ళు. అది మెయిన్. ఇంకా స్వామివారి అలంకరణ చూడండి ఎంత బాగుందో. అలా ప్రతిరోజు ఒక్కొక్క విశిష్టత అలంకరణ ఉంటుంది. ఫస్ట్ గుంటు వాళ్ళ రోజు దేవుణ్ణి ఫస్ట్ గుంటు వాళ్ళు దింపుకొచ్చి కిందికి ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా పైకి తీసుకెళ్ళి ఆయన్ను అక్కడ ఉంచుతారు. నెక్స్ట్ డే 3 స్టార్ట్ అవుతుంది. అప్పుడు మధ్యగుంటు వాళ్ళు వస్తారు. అంటే ఆ మధ్యగుంటు వాళ్ళు మాత్రమే మొత్తం అన్నీ చూసుకొని ఆయన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి మళ్ళీ ఊరేగింపుగా తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు. అది నేను నెక్స్ట్ డే 3 చూపిస్తాను. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ చూపిస్తూనే ఉంటాను. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.